వాక్యం అంటే ఇప్పుడు కడుపుకి యేసువారు చనిపోయిన అంశం ఒక్కటి చెప్పండి సార్ అంటే మీరు తీసుకుని ఎక్కడో ఏదో చెప్తున్నారు. నిన్ను దేవుడు క్షమిస్తాడు. క్షమించడం ఏముంది సార్, ఎవడైనా క్షమిస్తాడు. క్షమించడం లెక్క కాదు. ఇంకొకటి ఏదైనా నమ్ముకున్నానండి. ఏదైనా దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కలగాలి. మీరేంటి దుష్టున్నే కాపాడుతున్నాడు అంటే పాప క్షమాపణ. ఎవడైనా పాపం చేస్తే నా దగ్గర రండి నేను క్షమిస్తానంటే ఆ పాపానికి బలైపోయినోడి పరిస్థితి ఏంటి? ఆ పాపాలను బలైనోడి పరిస్థితి ఏంటి? వాడు మరి వాడికి యేసు తెలీదు, వాడి కర్మ కాలిపోయి వాడు అట్నే నాశనం అయిపోవాలా? వాడు తెలియదంటే యేసు కోసం ప్రకటించేది అందుకు. అవునండి. కాదండి, ఇప్పుడు నేను ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశానండి. ఆ అమ్మాయికి యేసు తెలీదు, నేను యేసుని తెలుసుకున్నా. ఇప్పుడు నా పాప క్షమాపణ అయిపోయింది. నేను ఇప్పుడు పరలోకం వెళ్ళిపోయి ప్రశాంతంగా బతుకుతా. మరి నా ద్వారా బలైపోయినటువంటి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయికి యేసే తెలియదు, యేసు ఎవడో తెలియదు అసలు. ఇప్పుడు ఏంటి పరిస్థితి మరి? ఇది న్యాయమేనా, ధర్మమేనా అది? హలో, ఇంకొకటి, మీరు యేసు దేవుడు అంటున్నాడు. ఆయన ఏం చెప్పుకున్నాడు చూడండి ఒకసారి. లూకా సువార్త 18వ అధ్యాయం చూడండి, 18-26. యేసు ఏం చెప్తున్నాడు? నేను సత్పురుషుడని ఎలా చెప్తున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడనూ సత్పురుషుడు కాదు అంటాడు. ధనవంతుడు పరలోకం చేయడం అసాధ్యం, ఆస్తి మొత్తం దానం చేస్తే గాని పరలోకం రాదంటాడు. మీ ఉద్దేశం ఏంటి? నేను యేసు వారిని తెలుసుకోవటమే నా ఉద్దేశం గురుగారు. తెలుసుకోవాలనుకున్నప్పుడు నమ్మాలి. మరి నమ్మే కదా అడుగుతుంది. నమ్మిన వాళ్ళు ఇలా అడగరు. అయ్యో అదేంటండి, పైగా 7 తరాల నుంచి క్రైస్తవుడు అంటున్నారు మీరు. అవునండి. ఒకసారి మీ అమ్మ నాన్నని అడగండి. అయ్యో, మా అమ్మ నాన్న అడగాలంటే మా అమ్మ నాన్న లేరండి, చనిపోయారు వాళ్ళు. అంటే అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు మీరు ప్రభు మార్గంలో లేరా? వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నాను. నేను ప్రభు మార్గంలో నేను యాక్చువల్గా ఏంటంటే నేను బైబిల్ చదువుతున్నప్పుడు నిన్న రాత్రి నాకు 4:30కి యేసయ్య నాకు దర్శనం అయ్యింది. దర్శనం అయ్యి మీకు ఫోన్ చేయమని చెప్పాడనమాట. అది అసలు విషయం. అలాగా? అది నేను అందుకే మీరు కైకలూరులో సభ పెడుతున్నారు కాబట్టి మీకు అంత నాలెడ్జ్ ఉంటుంది కదా యేసువారి గురించి. అందుకనే మీరు యేసువారు దేవుడు అంటున్నారు, యేసువారు కాదంటున్నారు. అదే మీకు ఫోన్లో ఇలా చెప్పాలంటే కాదు, ఒకసారి రండి రౌండ్ వేస్తారా? రౌండ్ వేస్తారా? ఏంది వస్తే అంటే వస్తే ఏం చేస్తారంటున్నా? మీరు అన్నారుగా రావచ్చా అని. వస్తాను. ఎక్కడికి రమ్మంటారు? ఎక్కడికి వస్తారనుకున్నారు మీరు? మీరు ఎక్కడికి రమ్మంటారు చెప్పండి సార్, నేను వస్తాను. అతనితో భరత్తో కూర్చోబెడతారు నాకు. మరి యేసు మనుషుల పాపాల కోసం చనిపోయాడని నిరూపిస్తారా? రండి. ఇప్పుడు చెప్పండి సార్, ఎక్కడ ఒక వచనం చెప్పండి అయ్యా సార్. మీకు అర్థం కావట్లేదు. సార్ ఆ సార్ ఎక్కడ చనిపోయారో చెప్పండి అయ్యా. మన కోసం యేసనే సారు ఎక్కడ చనిపోయారో చెప్పండి అయ్యా, ప్లీజ్ అయ్యా. నేను అదే వెతుకుతున్నాను అయ్యా గత 10 సంవత్సరాలుగా. ఒక్కసారి చెప్పండి అయ్యా. నేను ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చేసి ఖచ్చితంగా ఆ డీటెయిల్స్ అని మీకు చెప్తాను. అయ్యో, అంటే మీకు తెలియకుండానే మీరు సభలు పెట్టేస్తున్నారా? యేసు మనుషుల పాపాల కోసం చనిపోయిన విషయం తెలియకుండానే సభలు పెట్టేసి హిందువులు మత మార్పులు చేసేసి వాళ్ళ దగ్గర దశంభాగం దొబ్బేస్తున్నారా మీకు తెలియకుండానే? ఇప్పుడు ఉంటే చెప్పొచ్చు కదా, పలానా అధ్యాయంలో పలానా వచనంలో యేసు చచ్చిపోయాడరా బాబు, ఇదిగో చూసుకో కావాలంటే అని చెప్పొచ్చు కదా. నేను జర్నీలో ఉన్నాను అంటున్నానా? ఏమైందా బాబు? జర్నీ అంటే ఏమైంది? ఇదిగో ఈ వచనంలో చచ్చిపోయాడు, ఇదిగో చూసుకో అని చెప్పు. అదొకటే కదండి అడుగుతుంది. మీ కోట్లు అడుగుతున్నానా, లేకపోతే ఏమన్నా మీ ఆస్తులు అడుగుతున్నానా? మీరు తీసుకున్నటువంటి దశంభాగం వల్ల నేను భాగం అడుగుతున్నానా? యేసు అయ్యా యేసు వారు మన పాపాలు చనిపోయారు ఒక్కసారి చెప్పండి అయ్యా, చెప్పండి అయ్యగారు. నేను బైబిల్ చూడాలి కదా. అయ్యో, అంటే మీకు బైబిల్ చూస్తే కానీ యేసు చనిపోయిన విషయం మీకు తెలియదు. మీకు తెలియని విషయాన్ని మా బోటి మూర్ఖులకి అమాయకులకి చెప్పేసి దశంభాగం దొబ్బేసి ఆస్తులు కూడబెట్టేసి
ఇందులో మత మార్పులు చేసేసి ఇందులో మేము దాడులు చేసేసి ఈ దేశాన్ని కబ్జా చేసేసి వెళ్దాం నువ్వు అనుకుంటున్నారు. 7 తరాలు క్రైస్తవుడు, నువ్వు క్రైస్తవుడు అంటే నా చెవిలో పోగొడుతున్నావా? కాదయ్యా బాబు, నేను క్రైస్తవుడిని, నేను విశ్వాసం. క్రైస్తవుడైతే ఇలా మాట్లాడు. వారు మనుషుల పాపాల కోసం చనిపోయింది ఎక్కడుందో చెప్పండి కైకలూరు పాస్టర్ గారు, దయచేసి అయ్యా. నేను చెప్తాను, నేను నీకు అర్థం కావట్లేదా? అయ్యా నీకు చెప్పండి చెప్తాను, అయ్యా. నీకు ఇలా తిరిగి కూర్చున్నప్పుడు చెప్తా. అయ్యో అంటే ఎంత తిరిగి కావాలి మీకు? గంట కావాలా, 2 గంటలు కావాలా, రోజు కావాలా, 10 రోజులు కావాలా? ఒక వచనం చెప్పడానికి, ఒక్క వచనం చెప్పడానికి ఎంత తిరిగి కావాలి మీకు? అసలు ఏమి తెలియకుండా మీరు సభలు ఎట్లా పెడతారు? కైకలూరులో సభలు పెట్టి ఎలా వాళ్ళని మత మార్పులు చేసి దశం భాగం దొబ్బుతారు? మీకు ఈ మాత్రం జ్ఞానం లేకుండా, ఈ మాత్రం నాలెడ్జ్ లేకుండా, అసలు ఆ యేసు ఏమంటున్నాడు? నేను సత్పురుషుడే కాదురా బాబు అంటున్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 18 నుంచి 26 చూస్తే యేసు ఏం చెప్తాడు చూడండి. నేను సత్పురుషుడని ఎలా చెప్పుకుంటున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడు నువ్వు సత్పురుషుడు కాదు అంటున్నాడు. పైగా ఇంకో విషయం చెప్తాడు ఆయన, ధనవంతుడు పరలోకం చేయడం అసాధ్యము, ఆస్తి మొత్తం అమ్మి దానం చేయమంటాడు. మీరేమో దశం భాగాలు పేరట దొబ్బికి తింటూ శుభ్రంగా ఆస్తులు పెంచుకుంటూ ఒక్కొక్కడు కనీసం 5-6 లక్షలు తక్కువ లేకుండా కోట్లు వేసుకుంటూ సభలు పెట్టి ప్రజల దగ్గర దశం భాగాలు, ప్రత్యేక కానుకలు, అర్ధరాత్రి కూడికలు, పగలు చేరికలు, యూత్ కూడికలు అని పెట్టి సమాజాన్ని నాశనం చేసి వదిలిపెడుతున్నారు. చెప్పండి దీనికి సమాధానం మీరు ఒకసారి. ఇలాంటి వాడికి చెప్పినా ఒకటే, చెప్పబోనా ఒకటే. ఎందుకంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. ఆ సర్వ సృష్టిలో నేను లేనా? మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? బెంగళూరులో ఉన్నా, వస్తారా? బెంగళూరులో ఉన్నా, వస్తారా? టికెట్ వేయమంటారా? విజయవాడ వచ్చినప్పుడు చెప్పండి, నేను వస్తా. కాదండి, మీరు రండి. పోనీ ఒక్క వచనం చెప్పండి అయ్యా. యేసు మనుషుల పాపాల కోసం ఎక్కడుందో చెప్పండి. ఈ మాత్రం నాలెడ్జ్ లేకుండా మీరు ఎలా? అసలు ఆ భరత అనే అతని నెంబర్ చెప్పు. అసలు భరత్ నెంబర్ చెప్పండి ఒకసారి. హలో 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 ఏమండి, మాట ఎందుకు పడిపోయిందండి? హలో పాస్టర్ గారు, మీరు లైన్లో ఉన్నారు, దయచేసి మాట్లాడండి. మాట్లాడకపోతే ఏ సైడ్ మీద ఒట్టు. పాస్టర్ గారు, మీరు మాట్లాడకపోతే నా యేసయ్య మీద ఒట్టు. మీ ఇష్టం. ఇంకా దయచేసి మాట్లాడండి అయ్యా. యేసు వారు మనుషుల పాపాల కోసం ఎక్కడ చనిపోయారు? ఒక్క వచనం చెప్పండి అయ్యా. ఆ సార్ అడ్రస్ చెప్పండి అయ్యా. అయ్యగారు, సార్ కనీసం నాలెడ్జ్ లేకుండా ఎలా మీరు సభలు పెడతారయ్యా? ఎలా హిందువులను నమ్మించి వాళ్ళని మత మార్పులు చేసి దశం భాగాలు దొబ్బి, తల్లికి పిల్ల కాకుండా, భార్యకి భర్త కాకుండా, అన్నకి చెల్లి కాకుండా, సమాజంలో ఎవరిని ప్రశాంతంగా బతకనీయకుండా నాశనం చేస్తున్నారయ్యా. ఒక్క వచనం చెప్పండి అయ్యా. అయ్యగారిది, ఏసయ్య గారిది ఎక్కడ చనిపోయారో చెప్పండి అయ్యా. కైకలూరు పాస్టర్ గారు అయ్యా, ప్లీజ్ అయ్యా. అయ్యగారు, మీకు ఏసయ్య మీద ఒట్టేసినా కూడా చెప్పట్లేదంటే మిమ్మల్ని ఏమనాలయ్యా? మీకు పరలోకం వస్తుందా? అయ్యగారు, అయ్యా చెప్పండి అయ్యా. నేను చేస్తాను, మీకు ఖాళీ చూసుకుని చేస్తాను. ఎప్పుడు చేస్తారయ్యా? ఎన్ని సంవత్సరాల తర్వాత చేస్తారు? మాట్లాడి ఇప్పుడు మీకు ఫోన్ పెట్టేసి ఎప్పుడు ఫోన్ చేయమంటారు చెప్పండి. పోనీ మీరు పరిశీలించండి, పరిశోధించండి. యేసేమో నేను సత్పురుషున్నే కాదంటున్నాడు, మీరేమో యేసుని దేవుడిని చేసేసి మా దగ్గర డబ్బులు దుబ్బేస్తున్నారు. ఎవరికి ఇచ్చావు నువ్వు? నేను ఇచ్చానయ్యా, చెప్పాను కదా, 2,45,00,000 రూపాయలు ఇచ్చానని. ఎవరికి ఇచ్చావు? సతీష్కి ఇచ్చాను, ఆడు బెల్లంపల్లి పాస్టర్ గారికి ఇచ్చాను, ఆడు రంజు తోఫిరి గారికి ఇచ్చాను, ఈ భరత్ అనే అతనికి ఇచ్చాను, చాలా మంది, జాన్ వెస్లీకి ఇచ్చాను, పోతే జాన్ బాబుకి ఇచ్చాను, అనీ జాక్సన్కి ఇచ్చాను, పాస్టర్ సాంబశివరావుకి ఇచ్చాను, పాస్టర్ అజయ్ బాబుకి ఇచ్చాను, పాస్టర్ అభినయ్ దర్శన్కి ఇచ్చాను. ఆడికి గట్టికి ఇచ్చాను నేనైతే, పాస్టర్కి అభినయ్ దర్శన్కి. నేను ఇచ్చిన దాంట్లో కారు కొనుక్కున్నాడు అతను.
పాల్ ఇమ్మానుయేల్ కూడా ఇచ్చాను, జాన్ పాల్కి ఇచ్చాను, కావాలంటే అడగండి. మీరు విజయవాడ వచ్చినప్పుడు మీరు ఒకసారి చెప్పండి, నేను వస్తాను మీ దగ్గరికి. నాకేం వద్దండి, నేను యేసు మీద ఒట్టేసా. ఇప్పుడు నాకు యేసు చనిపోయిన అంశం చూపించండి మనుషుల పాపాల కోసం. చెప్పండి అయ్యా. మీరు పోస్ట్ పెట్టారు, నెంబర్ ఇచ్చారు, ఫోన్ చేయమని చెప్పారు, చేశాను. నాకు సమాధానం కావాలి. ఐ వాంట్ బాప్టిజం రైట్ నౌ. నేను మాట్లాడతాను మీతో, ఖచ్చితంగా మాట్లాడతాను, కానీ నేను మీకు అర్థం కావట్లా. నాకు ఎప్పుడు చేయమంటారు? ఈవినింగ్ 4కి చేయండి. ఈవినింగ్ 4 చేస్తా. ఈవినింగ్ 4 చేసినప్పుడు బాప్టిజం తీసుకునేటువంటి అంశం నాకు కావాలి. అలాగే యేసు బాప్టిజం తీసుకున్న తర్వాత యోహాన్ని రాజు చంపేస్తాడు. యేసు అద్దరికి పారిపోతాడు. ఎందుకు? అరే, ఆయన పేరుతో ఆయనకి బాప్టిజం ఇచ్చిన యోహాన్ని చంపేస్తేనే దిక్కు దివానం లేదు. ఆయన పేరుతో మనం బాప్టిజం తీసుకుంటే ఏముంది? పోని ఆ యేసు మనుషుల పాపాల కోసం చనిపోయింది ఎక్కడుంది? చెప్తాను మీకు. నిజం చెప్తా. 4 గంటలు ఫోన్ చేయండి. 4 గంటలు ఫోన్ చేస్తా. ఆ భరత్ అనే పాస్టర్ని కూడా మీరు లైన్లో తీసుకోండి, మీకు ఒక్కరికే నాలెడ్జ్ లేకపోతే. చెప్తాను, 4 గంటలకు చెప్తాను. మీకు ఖచ్చితంగా 4 గంటలకు ఫోన్ చేస్తా. మీ పేరండి? జాషువానా? ఓకే. జాషువా చేగోడి ఉంటాడు కదా ఒక అతను, తండ్రి సన్నిధి అనే చర్చిలో ఉంటాడు. అతనికి ఫోన్ చేసినా కూడా అతను చెప్పడేంటి? ఇంకొకటి రంజిత్ ఓబిరి గారికి ఫోన్ చేశాను, ఆయన అసలు లేనే లేదు, ఉపమానంగా ఉందన్నాడు. నాకు ఉపమానంగా, పెసరట్టమానంగా, ఉపమానంగా వద్దండి, డైరెక్ట్ వచనం కావాలి. మనుషుల పాపాల కోసం యేసు చనిపోయిన అంశం నాకు కావాలన్నాను. లేదన్నాడు ఆయన. మరి ఏం చేద్దామంటారు అయ్యగారు? చెప్తాను. మీరు చెప్తారు కదా? ప్రైజ్ లార్డ్ అయ్య గారు, ఖచ్చితంగా మీరు 4 గంటలు ఫోన్ ఎత్తండి. మనం ఖచ్చితంగా నాకు బాప్టిజం కావాలి. ఐ వాంట్ బాప్టిజం రైట్ నౌ. అంటే ఇన్ని సంవత్సరాలు మీరు బాప్టిజం పొందలేదా? కొత్తగా పొందుతాం మళ్ళీ. 7 తరాల క్రైస్తవుడు నువ్వు, అయినా ఇంత సంవత్సరాలు బాప్టిజం? అవునండి, ఆల్రెడీ తీసుకున్నా, మళ్ళీ తీసుకుంటా. ఎన్నిసార్లు తీసుకోవచ్చు. ఎందుకండి? రంజిత్ ఓబిరిని అడుగు, వారానికి ఒకసారి స్నానం చేస్తాడు, వారం వల్ల పాపాలు చేస్తాడు, వారం తర్వాత మళ్ళీ స్నానం చేస్తాడంట, పుణ్యస్నానం, మళ్ళీ బాప్టిజం తీసుకుంటాడంట. రంజిత్ ఓబిరి గారిని అడగండి, మీకు తెలియదు వాస్తవంగా ఎన్నిసార్లు బాప్టిజం తీసుకునేది. చాలా సార్లు ఉంది బాప్టిజం అనేది. ఓకేనా? ఈవినింగ్ 4 గంటలకు చేస్తా. ఖచ్చితంగా మనుషుల పాపాల కోసం చనిపోయింది చెప్పాలి.